పల్నాడు జిల్లా పిడుగురాల పట్టణంలో వరుస ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంటి బయట ఆరు బయట పార్క్ చేసిన బైక్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడిన నిందితుడి నుంచి మొత్తం 15 ద్విచక్ర వాహనాలను పోలీసులు గుర్తించినట్లు డీఎస్పీ మహేశ్వరరావు తెలిపారు. నిందితుడిని పట్టుకున్న పోలీసు సిబ్బందిని ఆయన అభినందించారు. పట్టణ పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ వివరాలు వెల్లడించారు. పిడుగురాల మండలం చెన్నయ్యపాలెం గ్రామానికి చెందిన చింతలపూడి సాగర్ బాబు చెడు వ్యసనాలకు బానిసై దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. బైకులను చోరీ చేసిన అనంతరం పిడుగురాల పట్టణ శివారులోని సున్నం బట్టిల సమీపంలో కంప చెట్ల మధ్య దాచేవాడని చెప్పారు. నిందితుడిపై గతంలో బెల్లంకొండ, దాచేపల్లి, కారంపూడి పోలీస్ స్టేషన్ల పరిధిలోనూ చోరీ కేసులు నమోదైనట్లు వెల్లడించారు. 2 నెలల క్రితం సాగర్ బాబు, మరియాదాస్ కలిసి అర్ధరాత్రి ఓ ద్విచక్ర వాహనాన్ని చోరీ చేసి వేగంగా వెళ్తుండగా ప్రమాదం జరగడంతో మరియాదాస్ మృతి చెందాడు. ఈ ఘటనపై జరిగిన పోలీసుల విచారణలో సాగర్ బాబు గత చోరీల వ్యవహారం వెలుగులోకి వచ్చినట్లు డీఎస్పీ తెలిపారు. వాహనదారులు బైక్లను సురక్షిత ప్రదేశాల్లో పార్కు చేయడంతో పాటు హ్యాండిల్ లాక్, అదనపు డిస్క్ లాక్లను వినియోగించాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.